అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రతి వాళ్ళు చూస్తానన్నారు తమ తమ పిల్లల్ని ఏంటంటే స్కూల్ బస్సులు ఎక్కించేసి స్కూల్కి కాలేజీకి పంపిస్తున్నారు. ఈ విధంగా పంపించే క్రమంలో ఏంటంటే ఏదైతే బస్సులు ఉండే పిల్లలు వెళ్ళే బస్సులు ఈ సరిగ్గా కండిషన్ లేక ఒక్కోసారి రోడ్డు మీద మొరాయిస్తాం కానీ లేదా పల్టీలు కొడతాం కానీ లేదా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని నివారించడం గాను మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ప్రత్యేకించి మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ రోజున సండే రోజున అంటే 19వ తారీఖు నాడు మొత్తం ఏదైతే కావాలో 1 ఏరియాలో బస్సెస్ ఏదైతే స్కూల్కి సంబంధించిన బస్సులు మూవ్ అవుతున్నాయో దానికి సంబంధించిన అన్ని బస్సులు కూడా ఈరోజు ఇక్కడ మన జడ్పీ గ్రౌండ్స్ కావాలకే పిలిపించడం జరిగింది. అన్ని బస్సులు కూడా తీసుకొచ్చారు. ఆ డ్రైవర్లు ఆ మేనేజర్లు అందరూ వచ్చారు. ప్రతి బస్సు కూడా ఫిట్నెస్ ఎప్పుడు తీసుకున్నారు అంటే బస్సు ఫిట్నెస్ ఆర్టీఓ ఆఫీస్ తీసుకోవాలి. నెల్లూరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి ప్రతి బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, అదేవిధంగా డ్రైవర్కి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, అతనికి వ్యాలిడిటీ ఉందా లేదా, ఇంకా అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ అన్ని రకాల సర్టిఫికేట్ కూడా చూస్తున్నాం. ప్రతి బస్సుకి ఏదైతే వ్యాలిడిటీ అయిపోయి ఉంటాయో వాళ్ళు కంపల్సరీగా వ్యాలిడిటీ నుంచి మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకున్న తర్వాత మాత్రమే బస్సు తిప్పాలి. మాకు ఆల్రెడీ ఉందని చెప్పి తిప్పకూడదు, కంపల్సరీ రెన్యువల్ అవ్వాలి. అదేవిధంగా ప్రతి బస్సు కూడా డ్రైవర్తో పాటు అటెండెంట్ ఉండాలి. ఏంటంటే పిల్లల్ని ఎక్కించుకెళ్ళి ప్రతి బస్సుకు అటెండెంట్ అంటే పిల్లలు ఎక్కిన తర్వాత ఏంటంటే డ్రైవర్ ఏంటంటే బస్సు నడుపుతుంటుంది. ఈ పిల్లలు ఏంటంటే చేతులు బయట పెడతాం కానీ ఇంకా ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా గమనించడానికి ఒక అటెండెంట్గా ఉండాలి. కాబట్టి ప్రతి స్కూల్ బస్కి ఒక డ్రైవరు ఒక అటెండెంట్ ఉండాలి. ఆ విధంగా చూసుకోవాలని బాధ్యత కాలేజీ యాజమాన్యానికి. అదేవిధంగా కాలేజీ యాజమాన్యంగా వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఏంటంటే ఈ డ్రైవర్లు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో, వాళ్ళు ఏమన్నా డ్రింక్ చేస్తున్నారా అన్నీ కూడా వాళ్ళు కాలేజీ యాజమాన్యం అనేది అబ్జర్వ్ చేయాలి. డ్రింక్ చేసి బండి నేర్పితే ఎక్కడ వెళ్తే అప్పుడు యాక్సిడెంట్ జరిపి ఏంటంటే వాళ్ళందరూ ఎవరైతే బస్సులు ఎక్కుతున్నారో బస్సులు ఎక్కి ఆ 40 మంది 50 మంది బస్సులు కూర్చున్నారు. అందరూ యొక్క ప్రాణాలు ఏంటంటే డ్రైవర్ యొక్క చేతులు పెట్టినట్టాను. కాబట్టి డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎలాంటి మత్తు పానీయాలు తీసుకోకుండా మంచి ఏంటంటే కాబట్టి అతని యొక్క ప్రతి మూమెంట్ ఏంటంటే కాలేజీ యాజమాన్యం అనేది అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి నేను కోరుతున్నాను. ఎలాంటి ఏమన్నా డీవియేషన్స్ ఉంటే మాత్రం ఆ బస్సుల మీద కేసులు పెడతాం. అదేవిధంగా ఆ స్కూల్ మీద కూడా రిపోర్ట్ రాసి ఆ స్కూల్ కూడా మూవించి మార్కింగ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా పేరెంట్స్ కానీ నా యొక్క మనవి మీరు కూడా గమనించండి. మీరు పిల్లల్ని బస్సు ఎక్కించేటప్పుడు ఆ యొక్క డ్రైవర్ ప్రవర్తన ఏంటి, అటెండెంట్ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఏమన్నా డ్రింక్లో ఉండారా ఎలా ఉండాలి అనేది కూడా పబ్లిక్ కూడా గమనించండి. ఏదన్నా ఉంటే తేడాలు ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచమని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. బస్సుల్లో దానికోసం కూడా మేము ఏంటంటే ఓవర్లోడింగ్ వెళ్ళే బస్సులు కూడా మేము ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తుంటాము. ఏంటంటే మార్గ మధ్యలో చెక్ చేసి ఓవర్లోడింగ్ ఉన్న కేసు ఏదైతే బస్సు ఉంటే బస్సుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం. సార్ అలాగే చేస్తారు.